ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక రాజుగారు, ఆ రాజుగారికి ఒక్కతే కుమార్తె. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ యువరాన్ని పెళ్లి వయసుకు వచ్చింది. పెళ్లి వయసుకు వచ్చినప్పుడు రాజుగారు దండోరా వేయించాడు. పలానా రాజ్యానికి చెందిన రాజుగారి కుమార్తె స్వయంవరం జరుగుతుంది, పలానా రోజు పలానా తారీఖు పలానా టయానికి యువరాజులు, జ్ఞానులు, పెద్దింటి వాళ్ళు ఎవరైనా ఆ స్వయంవరానికి వస్తే రాజుగారు కొన్ని పరీక్షలు పెట్టి అన్నీ చూసుకొని రాణికి నచ్చిన వ్యక్తితో వివాహం చేస్తాడు అని దండోరా వేయిస్తే ఆ రోజు వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్న యువరాజులు అందరూ వచ్చారు. ఇంకొంతమంది పేరు మోసిన డబ్బున్న కుటుంబాలకు చెందిన యువకులందరూ వచ్చారు. ఆ స్వయంవరానికి వస్తే అందరూ వచ్చిన తర్వాత మంత్రి అన్నాడు, మీ అందరికీ ఎక్కువ పోటీలు ఏం లేదు, ఒక్కటే పోటీ పెడతాం. మీరు కత్తులు తెచ్చుకున్నారు, ఈటెలు తెచ్చుకున్నారు, బాణాలు తెచ్చుకున్నారు, మీ పనితనాన్ని చూపించాలని చాలా తెచ్చుకున్నారు. అయితే ఈ పోటీలు ఏం పెట్టం, ఈరోజు ఒక్కటే పోటీ. ఆ ఒక్క పోటీలో మీరు గెలిస్తే యువరాణిని మీకు ఇచ్చి రాజుగారు పెళ్లి చేస్తాడు. ఏంటి ఆ పోటీ? ఇక్కడ కాదు, చెప్పం, చూపిస్తామని వేరే దగ్గరికి తీసుకెళ్ళారు. వేరే దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఒక చిన్న కొలను ఉంది, ఒక చిన్న కాలువ ఒకటి ఉంది. ఆ కాలువ దగ్గరికి అందరినీ తీసుకొని వస్తే దాని నిండా మొసళ్ళు ఉన్నాయి. దాని నిండా మొసళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో మొసళ్ళు ఉన్నాయి. అప్పుడు మంత్రి చెప్పాడు, మీరు చూస్తున్నారు కదా, ఈ మొసళ్ళకి దగ్గర దాపుగా 4 రోజులైంది అన్నం పెట్టి, ఆహారం పెట్టలా వీటికి. సరే వాటికి పెట్టకపోతే ఇప్పుడు మమ్మల్ని ఏమైనా వాటికి ఆహారం వేస్తారా? కాదు, చెప్పేదేనండి. ఏమి లేదు, మీరు ఈ నీళ్ళల్లోకి దూకి ఈ మొసళ్ళ నోటికి చిక్కకుండా ఈత కొట్టుకుంటూ ఆ దరికి వెళ్తే, ఆ దరికి ఎవరైతే వెళ్తారో వాడికి ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ మొసళ్ళ నోటికి చిక్కకుండా ఈత కొట్టుకుంటూ ఎవరైతే దాటుతారో అతనికి ఎవరాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంతకంటే ఏమీ లేదు. టైం స్టార్ట్ అయింది. ఎవరైనా దూకి వెళ్ళవచ్చు, అరగంట టైము. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. బ్రతుకుంటే ఎవరో ఒకరిని చేసుకోవచ్చు, ఈ అమ్మగారిని చేసుకోవడానికి దూకితే పీక పట్టుకొని పిసికి చంపేస్తాయి. నాకెందుకు వచ్చిన బాధయ్యా, ఏదో నాకు దగ్గ గంతకు తగ్గ బొంతకు తగ్గ ఏదో నాకు తగ్గామని చూసి చేసుకుంటాను, నాకెందుకు వచ్చిన బాధ అని గొట్టకలు మింగుతా. ఎవరు అడిగేయట్లా, ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. టైం అయిపోతుంది. ఈ లోపండి ఒకడు దూకనే దూకాడు. దూకి వెనక ముందు చూడకుండా కళ్ళు రెప్ప కొట్టే లోపు రాకెట్ వేగంతో వీళ్ళు చూసేటప్పుడు ఒడ్డు మీద ఉన్నాడు. వెళ్ళిపోయి ఒడ్డెక్కేశాడు. ఇక చూడండి, ప్రజలు ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టి ఏలలు వేసి వాడిని భుజాన మీద ఎక్కించుకొని, రాజు అయిపోయావు పోరా, ఈ మహా సామ్రాజ్యానికి నువ్వే రాజువి, యువరానికి నువ్వే భర్తవి, లక్కీ ఛాన్స్ కొట్టావు పో, నువ్వు మామూలోడివి కాదు, నువ్వు ఇట్లా అని వాడిని పొగిడి గొప్పగా మాట్లాడుతుంటే ఈలోపు వాడేం చేస్తున్నాడు తెలుసా, గుండె దడతో వెనక్కి ముందుకు తిరిగి చూసుకుంటున్నాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా చూస్తున్నాడు వాడు. పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా ఏదైనా పోగొట్టుకున్నావా? ఏంటి వెతుకుతున్నావు? ఏం పోగొట్టుకోవాలా అని వెనక్క ముందుకు చూస్తా. ఏంటయ్యా ఏం పోగొట్టుకున్నావు? కాదు నన్ను నీళ్ళలోకి నెట్టింది దేవుడా అని చూస్తున్నాను నేను. ఎవడురా వాడు, దుర్మార్గుడా, వారు నాయన చచ్చిపోయి ఉండేవాడిని కదరా తండ్రి, ఎవడురా వాడు? అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే నువ్వు రాణిగారి కొరకు కాదా దూకింది? మీకు దండం పెడతాను నాయన, నాకు రానొద్దు ఏమొద్దు, నాకు పెళ్ళి అయింది, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళయింది, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. నేను అందరితో పాటు ఏదో స్వయంవరం జరుగుతుందంటే చూద్దామని వచ్చా. ఆ చెరువు దగ్గర ఉంటే ఎవడో నెట్టాడు మెడపట్టుకొని. ఇక అందులో పడిన తర్వాత ఆలోచిస్తే కుదరదుగా. ఇక దేవుడా ఇక నీ చేతికి అప్పగిస్తున్నానని ఇక కొట్టాడు. చూడండి ఈత, మొసళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నాయి, ఎవడో ఈడు మనకంటే డేంజర్గా ఉన్నాడని. ఇది ఎందుకు చెప్పాను మీకు? వాడికి తెలుసా వాడికి అంత సామర్థ్యం ఉందని? ఆడు మళ్ళీ పెద్ద ఈతగాడేం కాదు, తిరణాలైతే అది. అప్పుడప్పుడు చెరువుల్లో పిచ్చికొట్టుడు ఈత, అది స్విమ్మింగ్ ట్రైనింగ్ చేసినోడు కాదు. దూకాడు, వెళ్ళిపోయాడు. అంటే వాడికి కూడా తెలియలే వాళ్ళు అంత సామర్థ్యం ఉందని.
ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కానీ మొత్తానికి దేవుడు మనల్ని యుద్ధ రంగంలోకి పంపితే దేవుని కృప, ఆయనకి తెలుసు మనము మొయ్యగలిగిన దానికంటే ఎక్కువగా మన మీద ప్రెజర్ ఆయన పెట్టేవాడు కాదు. హల్లెలూయా. మొదటిది చెప్పాను, యుద్ధ రంగమే మనకి క్షేమస్థలము. యుద్ధ రంగంలో మనం ఉండడం వల్ల జీవితంలో సూటిపోటి మాటలు, ఇబ్బందులు, నిందలు మన జీవితంలో ఎదురవ్వడం వల్ల మనకు తెలియకుండా మనలో ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది.